హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా! గార్డెనింగ్ స్టార్ట్ చేయగానే సమస్య అండి. ఇదిగో చామంతి చెట్లకైతే ఈ పేనుబంక అనేది పట్టిందండి. చిన్న చిన్న పురుగులనమాట. బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. చూడండి ఎంత బాగా పెరుగుతున్న చెట్టుకి అలా గార్డెన్ స్టార్ట్ చేసామో లేదో ఇలా పెట్స్ అయితే అటాక్ చేసినాయండి. ఈ పెస్ట్‌ని మనము కంట్రోల్ చేసుకోవాలనమాట. ఈ చామంతి చెట్లలోనూ అలాగే చూసినట్లయితే గులాబీ మొక్కల్లో కూడా అండి ఆకులనేవి లేత చిగురులానే ఉంటున్నాయి, మాడిపోతున్నాయి. అలాగే తెల్ల తెల్లగా కొంచెం ఈ పౌడర్‌లాగా ఏదో తెగులైతే ఉందండి గులాబీ చెట్లకి. ఖచ్చితంగా మనము గార్డెన్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఎలా అయితే మనము ఫర్టిలైజర్స్‌ని ఇస్తామో, అదే విధంగా ఈ పెట్స్ కంట్రోల్‌ని కూడా మనము పెస్ట్ ఉంటుంది కదా! ఈ తెగులుని కంట్రోల్ చేసేటువంటి లిక్విడ్స్‌ని కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వాలండి. నాకైతే స్టార్టింగ్‌లోనే ఇలా సమస్య వచ్చిందని అనుకున్నాను. ఖచ్చితంగా మనమైతే ఫర్టిలైజర్స్‌తో పాటు ఈ పెస్ట్ కంట్రోల్స్‌ని కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ 2 సమస్యలైతే నాకు కనిపించినియండి. చామంతిలో ఈ పేనుబంక తెగులు, అలాగే గులాబీలో ఆకుముడత తెగులనమాట. ఈ వీడియోలో మాత్రం నేను చామంతిలో ఉన్నటువంటి ఈ పేనుబంకని, ఈ పెస్ట్‌ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో దానికోసమైతే ఈ హోమ్‌మేడ్ పెస్ట్ కంట్రోల్‌నైతే ప్రిపేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఈ గులాబీలో ఉన్నటువంటి ఆకుముడత తెగులుకి పెస్ట్ కంట్రోల్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ చామంతిలో ఉన్నటువంటి ఈ పేనుబంకని ఎలా నివారించుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అందుకోసం అని చెప్పేసి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి కదండీ ఈజీగా. ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ కుంకుడుగాయలండి వీటిని తలస్నానం చేయడం కోసం అయితే ఉపయోగించేవారు. ప్రస్తుతం అయితే అందరూ షాంపూసే యూజ్ చేస్తున్నారు కదా! అంత ఎక్కువ కష్టపడకుండా ఈ కుంకుడుగాయలనైతే మంచిగా దంచుకొని వాటర్‌లో గంట, అరగంట సోక్ చేసి వాటర్‌ని తీసుకొని హెడ్ బాత్ అది చేసేవాళ్ళండి. ఇది కొంచెం చేదు గుణం కలిగుంటుంది. ఓకే అండి. ఇప్పుడు ఈ కుంకుడుగాయలనైతే నేను ఒక 5 తీసుకున్నాను కదా! మెత్తగా వీటిని లోపల ఉన్న సీడ్ కూడా మెదిగేలాగా మెత్తగా ఇలాగైతే మన చిన్న రోల్లోని బండతోటైతే ఇలాగ దంచుతున్నానండి. మెత్తగా వీలైనంత మెత్తగా దంచుకోవాలి. అలాగే టైల్స్ కూడా చూసుకోండి. కింద అవి బ్రేక్ అవ్వకుండా చాలా మెత్తగా నేనైతే కొంచెం చిన్నగానే దంచుతున్నాననమాట. వీడియోలో మీకు ఫాస్ట్‌గా కనిపించొచ్చు కానీ, అడుగున క్లాత్ ఏదైనా వేసుకోండి. లేదంటే బయట ఎక్కడన్నా దంచినా పర్వాలేదు. ఇట్లాగా ఈ కుంకుడుగాయలనైతే మెత్తగా దంచుకున్న తర్వాత, ఇప్పుడు వీటిని ఒక మగ్గులోనికి 1 లీటర్ వరకు వాటర్‌ని తీసుకొని, ఈ దంచినటువంటి కుంకుడుగాయలని అందులోనికి ఇలాగా వేస్తున్నానండి. వేసి ఒకసారి ఇలాగా పిసికినట్లుగా చేసేసిన తర్వాత, వీటిని బాగా నాననివ్వాలండి వాటర్‌లో. ఈ కుంకుడుగాయలనేవి బాగా నానితే మనకి వీటి నుంచి రసం అనేది బాగా వస్తుందనమాట. ఇలాగ ఒక అరగంట, గంట పాటు వదిలేసిన తర్వాత చూసినట్లయితే చూడండి ఇలాగ మెత్తగా మనం పిసికినట్లు చేయాలనమాట. ఇలా చేసామంటే చూడండి చక్కగా మనకి పిప్పి మాత్రమే మిగిలింది. ఇందాక దంచినప్పుడు కాయలు ఎలా ఉన్నాయి, ఇలాగ పిప్పి రసమంతా తీసుకోవాలనమాట. ఇప్పుడు ఈ రసాన్ని మనము వేరే ఏదన్నా మగ్గులోనికి ఇలాగ స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా జల్లెడని పెట్టుకొని నీట్‌గా ఈ కుంకుడు రసాన్నంతా కూడా స్ట్రెయిన్ చేసుకుందామండి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఈ పిప్పి చూడండి. ఈ పిప్పి మనకి వేస్ట్ అనమాట. ఇంక ఇందులో ఏమీ ఉండదు. కొంచెం వాటర్‌ని పోసి ఇలా కలిపి రసాన్నయితే తీసుకోవచ్చు. తీసుకుంటే ఇప్పుడు ఈ పిప్పిని పడేసిన తర్వాత చూడండి మనకి ఇప్పుడు ఇదనమాట కుంకుడుకాయ రసము. ఈ కుంకుడు రసంతోటి మనం ఈజీగా పెస్ట్‌నయితే కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కుంకుడు రసాన్ని డైరెక్ట్‌గా అయినా మొక్కకి స్ప్రే చేయొచ్చండి. స్టార్టింగ్‌లోనే ఉంది కాబట్టి. లేదు మీకు ఒకవేళ పెస్ట్ ఎక్కువుందనుకోండి, ఇలాగ ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. ఆ మూతకి చూడండి నేను ఇలా హోల్స్ పెట్టాననమాట. మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు తయారు చేసినటువంటి ఈ కుంకుడు రసాన్ని బాటిల్‌లోనికైతే ఇలాగ హాఫ్ వరకు ఫిల్ చేస్తున్నానండి. స్టార్టింగ్‌లోనే ఉంది కాబట్టి ఒట్టి కుంకుడు రసం స్ప్రే చేసినా కూడా పోతుంది. వాటర్ ఏసి కడిగినా కూడా పోతుంది. కాకపోతే కంట్రోల్ మీకు ఎక్కువుందనుకోండి, పెస్ట్ అనేది ఎక్కువుందనుకోండి, అప్పుడు ఇలాగ వేయండి. ఈ హాఫ్ వరకు మనం తీసుకున్నాం కదా! అందులోనికి ఒక చిటికెడంతా ఇంగుని వేసుకోండి. మనం వంటల్లో ఉపయోగిస్తాం కదా! ఆ ఇంగుని వేసుకోండి. అలాగే ఇంగుతో పాటుగా కుకింగ్ ఆయిల్ కానీ, లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ, ఏదో ఒక ఆయిల్‌ని ఒక పావు స్పూన్ కన్నా తక్కువే వేస్తున్నానండి. ఎందుకంటే ఈ ఆయిల్‌కి జిడ్డు గుణం అనేది ఉంటుంది కదా! మనం స్ప్రే చేసినటువంటి పెస్ట్ కంట్రోల్ మొక్కకు అలాగే పట్టి ఉంచుకొని మనకి పెస్ట్ అనేది చనిపోవడానికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని బాటిల్‌ని అయితే బాగా షేక్ చేయండి. కొంచెం డైల్యూట్ చేసుకున్నారు కదా కుంకుడు రసాన్ని. ఇలా బాగా షేక్ చేయడం వల్ల మనం వేసినటువంటి ఇంగువ, అలాగే ఆయిల్ అనేది మనకి లిక్విడ్‌లో బాగా కలుస్తుందండి. ఇప్పుడు ఇలా స్ప్రే చేయాలనమాట. ఇప్పుడు చూడండి మనకి ఎక్కడైతే పెస్ట్ ఉందో, ఆ పెస్ట్ దగ్గర ఈ విధంగా స్ప్రే చేయండి. స్ప్రే చేయండి. లేదంటే చెయ్యితోటి ఇలా పోసినా కూడా పోతుందనమాట. ఇలా అంతా మొక్కంతా కూడా తడిచే విధంగా
ఈ మొక్కంతా తడిచే విధంగా ఆకులు కింద భాగంలో మొత్తం అంతా స్ప్రే చేసేసుకోండి. ఖచ్చితంగా మార్నింగ్ టైంలో కానీ, లేదంటే ఈవినింగ్ టైంలో కానీ స్ప్రే చేయాలండి. ఎండా టైంలో మనం స్ప్రే చేయకూడదనమాట. ఎందుకంటే మొక్కకి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఎండకి ఈ పెస్ట్ కంట్రోల్ 2 కలిసి అది ఈవినింగ్ టైంలో స్ప్రే చేసామనుకోండి పెస్ట్ అనేది ఈజీగా పెస్ట్‌ని మాత్రమే అటాక్ చేస్తుంది మనం వేసినటువంటి కంట్రోలు. అలాగే ఈ చిన్న మొక్క చూడండి, ఈ చిన్న మొక్క కూడా అటాక్ అయిందనమాట. ఈ మొక్కకు కూడా ఇలాగ స్ప్రే చేస్తున్నాను. ఇలాగా వారానికి 2 సార్లు ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలండి. 3 రోజులకు ఒకసారి ఏదో ఒకటి కంట్రోల్ మనం పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేసామనుకోండి ఇటువంటివి అటాక్ చేయకుండా ఉంటాయి. అటాక్ చేసినాక మనం సఫర్ అయ్యే కన్నా కూడా ముందుగానే ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ ఇంట్లో రెడీ చేసి పెట్టుకొని మనం ఇలాగ స్ప్రే చేస్తూ ఉన్నామంటే మొక్కలనేవి హెల్తీగా గ్రో అవుతాయండి. ఎటువంటి పెస్ట్ కూడా ఏం చేయకుండా మనం ముందుగానే పెస్ట్ కంట్రోల్‌ని వీక్లీ 2 టైమ్స్ అయితే ఏదో ఒకటి స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి. చూసారు కదా! ఇలాగ ఒక్క రోజు మాత్రమే స్ప్రే చేశానండి. ఈవినింగ్ నేను కంట్రోల్ వేశాను కదా! పెస్ట్ కంట్రోల్ నెక్స్ట్ డే కల్లా చూడండి నీట్‌గా పోయింది. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే నేను గుర్తించి పెస్ట్ కంట్రోల్‌ని యూజ్ చేశాను కాబట్టి మొక్క అనేది తొందరగా ఈ పెస్ట్ నుంచి బయటపడిందండి. ఓకే అండి. చూసారు కదా! ఈ లిక్విడ్ తయారు చేసి పెట్టుకోవచ్చండి. దీన్ని మనం వాడేటప్పుడు డైల్యూట్ చేసి స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు బాటిల్ మూత అయితే తీస్తుండండి. మనకి గ్యాస్‌లు అవి వస్తుంటాయి కదా! అందులో అవి బయటికి పోవాలనమాట. ఓకే అండి. చూసారు కదా! ఈ విధంగా అయితే మనము చామంతిలో ఉన్నటువంటి పేనుబంక తెగుల్ని ఈజీగా కుంకుడుకాయలతోటి మనము పెస్ట్ కంట్రోల్‌ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా! నాకైతే ఈజీగానే రిమూవ్ అయిపోయింది. ఓకే అండి. చూసారు కదా! ఈ పెస్ట్ కంట్రోల్‌ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని పేనుబంక తెగులు కానీ మిమ్మల్ని బాధిస్తున్నట్లయితే ఇలాగ చెక్ పెట్టేయండి దానికి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.